మమ్మీ ఇదే అన్నమాట నాకు వచ్చిన డిజైన్. ఏదో ఒకటి గీకేసిన. అయితే నిన్న వచ్చినాం కదా, ప్రైవేట్ ట్రావెల్స్లోనే జర్నీ చేస్తాం అన్నమాట ఎప్పుడు కూడా ఎక్కువ. ఎందుకంటే మనకి నైట్ జర్నీ కాబట్టి, ఆళ్ళగడ్డ టు హైదరాబాద్ కాబట్టి నైట్ జర్నీ ఉంటుంది ఎక్కువ వరకు అయితే మన కంఫర్ట్ కోసం మేమైతే ఎప్పుడు కూడా, మనకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కాబట్టి నాకు వాళ్ళ కోసమని ప్లస్ నా కోసమైనా సరే స్లీపర్ బెర్తులు బుక్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. అయితే ఏమనుకుంటాం, ఎలాగో స్లీపర్ బస్లో వస్తున్నాం కదా, స్లీపర్ సీట్స్ బుక్ చేస్తున్నాం కదా, హాయిగా నిద్రపోయి రావచ్చులే అని అనుకుంటామా. అందులో ఎక్కినప్పటి నుంచి ఇంకా 2 గంటలకు 3 గంటలకు ఒకసారి టాయిలెట్కి వెళ్ళండి అది ఇదని ఆపడం. మళ్ళీ ఏమో ఎంత హాయిగా నిద్రపోదామన్నా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు సడన్గా మెలకు వస్తుంది. మళ్ళీ ఈ మధ్య ఇంకా కొత్త టెన్షన్ ఒకటి వచ్చి పడింది. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ యాక్సిడెంట్లు, మళ్ళీ కాలిపోవడం వల్ల అయితే దారుణం. అసలు కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత దగ్గర అలాంటివి ఒక 10 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫ్రెండ్స్. అది మనకు బయటకు వచ్చినాయి అయితే ఒక 3-4 అలాగ వచ్చినాయి, కానీ ఒక 10 ఇన్సిడెంట్స్ వరకు జరిగినాయి అంట. ఇక ఆ దెబ్బతో ఆయన నిద్ర పడతలేదు. మొత్తానికి అయితే పిల్లలు అయితే బాగా పడుకోబెట్టిన. వాళ్ళకి ఎట్లా ఏ భయం ఏ టెన్షన్ అయితే ఉండదుగా, వాళ్ళకి తెలియదు కదా. నాకైతే అస్సలు నిద్ర పట్టలే. ఒక 1 అవర్ కూడా సరిగ్గా పడుకున్నానో లేదో డౌట్ అనమాట. స్లీపర్ బెర్తులు బుక్ చేసుకొని కూడా మనము అలా అనిపిస్తుంది. అది ఎక్కిన తర్వాత నేను అనుకుంటున్నా, హ్యామర్ ఎక్కడ ఉంది అబ్బా వెతకాల ఫస్ట్, అది ఏమో ఎట్లయితుందో ఏందో అని అంత భయం పట్టుకుంది అనమాట. అవి ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే భయం వేస్తుంది. ఇక మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాం. ఇంకా నిద్ర లేదు ఏం లేదు. ఇంకా నిన్ననేమో మురుకుల ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నామా. మళ్ళీ ఈరోజేమో భోగి పండగ మళ్ళీ ఖాళీ లేదు. మార్నింగ్ నుంచి రంగుల ముగ్గులు వేయడం, ఇక టిప్పుగాడు తెస్తే ఇది ఒకటి మెహిందీ ఒకటి పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు ఈరోజు మరి టిప్పుగాడికి కూడా భోగిపళ్ళ ప్రోగ్రాం ఉంది. భోగిపళ్ళు వద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా ఉన్నాయి లేనివి అన్నీ బీరువాలో నుంచి తీసి వాళ్ళ అమ్మమ్మ దాపెట్టినవి అన్నీ తీసి ఇలా తీసుకొస్తాడనమాట. వాడు మొత్తం చదువుతాడు బీరువాలో ఏమేమి ఉన్నాయి ఏంది. బా ఏం చేస్తున్నావు టిప్పు? స్పెట్స్ అంట ఉన్నాయి లేని అన్నీ తీసుకొని వస్తాడు, సర్దుతుంటాడు. ఇక మా అమ్మమ్మ ఏం దాపెట్టింది ఏమున్నాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెట్స్ ఎత్తుకొచ్చిండు. కిరా పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే, అంతేనా? ఇక వాడేమో ఫోన్ పిచ్చి యథావిధిగా. అయితే నిన్న మా పని మాకుంది కదా మురుకుల ప్రోగ్రాం, వాడు పెద్దోడు నిన్న వచ్చినప్పటి నుంచి ఫోను ల్యాప్టాప్ టీవీ అది కూడా నాన్ స్టాప్గా. అందుకే ఈరోజు కండిషన్ పెట్టిన, ఓన్లీ 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. లేదు ఆయనతో కూడా ఇవ్వలేదు అనుకో పిచ్చోడు అవుతున్నాడు, ఎందుకు లేపోని అనేసి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అయితే ఇచ్చిన. ఇంకా ఈరోజు వాళ్ళ మామనేమో ఆఫీస్ ఉంది వీళ్ళ మామకి. మామూలుగా అయితే మేము సడన్గా వచ్చినాం అనమాట, అనుకోకుండా. వీళ్ళు రండి 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 అంటే నాకేమో ఈసారి ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మొత్తానికి అయితే వచ్చేసినాము. ఇంకా సడన్గా చెప్పేసరికి వాళ్ళ మామకు లీవ్ ఇవ్వలే, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారు కదా లీవ్స్ పెట్టి. అందుకు తమ్ముడైతే ఈరోజు భోగి రోజు లీవ్ తీసుకోవాలన్నమాట. ఇంకా రేపు సంక్రాంతి కనుమకు ఉంటాడు. ఇంకా రేపు ఎల్లుండి ఎంజాయ్, లైక్ పండుగ ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎంతైనా అమ్మగారి ఇంటికి వస్తే ఎవరికైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, అవునా కదా చెప్పండి మీరు? నిజంగా అలా అన్నమాట. ఇంకా ఈరోజైతే అందరికీ హ్యాపీ భోగి. బాయ్ బాయ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి పండుగలు.